Today, our topic is BHIC 134 History of India from 1707 to 1950. దాంట్లో యూనిట్ నెంబర్ 7 colonial British East India Company colonial rule in India. East India Company rule in India and our colonial rule in India and its trade and industry. This is the topic today we are going to discuss. East India Company rule in India and its commercial monopolization and the monopolization slowly company established in India. It's come for the trade and commerce and slowly it acquired political power. So అలా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ మరి వర్తక వ్యాపారానికి వచ్చినటువంటి యొక్క కంపెనీ మరి ఏ విధంగా మన యొక్క పొలిటికల్ పవర్ను సంపాదించుకుంది, పొలిటికల్ పవర్ను మరి రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించుకున్న తర్వాత మరి దాని కంపెనీ రూలు ఎట్లా చేసింది, దానివల్ల మనకు ఇండియాకు నష్టం ఎలా జరిగింది, మరి ఆ కంపెనీ యొక్క పరిపాలన ఎలా అంతమైంది, దాని యొక్క కామర్స్ వ్యాపారం ఎలా ఉన్నది, దాని తర్వాత ఇండస్ట్రీ ట్రేడ్ వ్యాపారము మరి పరిశ్రమలు మరి ఇంగ్లాండ్లో జరిగిన పారిశ్రామిక విప్లవానికి ఎట్లా ఆ కంపెనీ ఎఫెక్ట్ అయింది, ఇండియా ఎఫెక్ట్ అయింది, మనం ఈరోజు ఈ పాఠంలో మనం చర్చించబోతున్నాం. సో ఇందులో మొట్టమొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తీసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా వచ్చిందంటే 1600 క్వీన్ ఎలిజబెత్ రాణితోటి ఒక పర్మిషన్ తీసుకొని వర్తక వ్యాపారానికి వచ్చింది. అప్పటికే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు తర్వాత డచ్ కంపెనీ కూడా వచ్చింది, తర్వాత ఫ్రెంచ్ కంపెనీ కూడా వచ్చింది. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు మరి ఏది వర్తక వ్యాపారం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరయ్యా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కొంతమంది బాగా రిచ్గా ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ షేర్స్ని పెట్టి ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అని ఏర్పాటు చేశారు. జాయింట్గా షేర్స్ పెట్టి జాయింట్ స్టాక్ కంపెనీగా ఏర్పడ్డారు. దాన్ని ఏమంటారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీగా పర్మిషన్ తోటి, రాయల్ పర్మిషన్ తోటి, ఇంగ్లాండ్ పర్మిషన్ తోటి ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చి ఎక్కడ దాని వర్తక వ్యాపారానికి స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఎక్కడ మొట్టమొదటిలో సూరత్లో ప్రయత్నం చేసింది. సూరత్లో కొన్ని ఇబ్బందుల వల్ల సూరత్లో రాలేదు, కానీ మచిలీపట్నంలో కుతుబ్ షాయిలు ఇచ్చారు పర్మిషన్. ఆ విధంగా మద్రాస్లో ఒక సెయింట్ జార్జ్ ఫోర్ట్ కట్టుకున్నది. ఆ తర్వాత కలకట్టాలో ఫోర్ట్ విలియం కట్టుకున్నది. ఫోర్ట్ విలియంలో పర్మిషన్ దొరికింది. సో ఆ విధంగా మరి ఈ యొక్క వర్తక వ్యాపారానికి బాంబే, మద్రాసు, బెంగాల్ 3 ఏరియాలను ఎన్నుకున్నది. మచిలీపట్నం, సూరత్, ఈ ఏరియాలను ఎన్నుకొని వాటి యొక్క వర్తక వ్యాపారాల స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. వీళ్ళ కంపెనీని మెయింటైన్ చేయడానికి అక్కడ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి మేరకు ఇక్కడ ఒక ట్రేడింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ మద్రాసులో, మచిలీపట్నంలో, మరి బెంగాల్లో ఫోర్ట్ విలియం ఫోర్ట్లో అట్లా ఒక ట్రేడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు.
ట్రేడ్ ఫ్యాక్టరీని రక్షించుకోవాలంటే వస్తువులు కొన్నయన్నీ ఒకేసారి పడవలకు సరిపోయేటటువంటి వస్తువులు ఒకేసారి కొని మరి పడవతోటి షిప్ మీద మరి ఇంగ్లాండ్ పంపిస్తుంది. అంటే గ్యాదర్ చేసిన వస్తువులన్నీ ఇక్కడ సీ పోర్ట్ దగ్గర పెట్టుకుంటారు. దాన్నే ఫ్యాక్టరీ అంటారు. దాన్ని ఆ ఫ్యాక్టరీలో పెట్టుకుని షిప్ మీద ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే చేస్తుంది. వేరే వాళ్ళకు ఆ షేర్ హోల్డర్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు. ఏది ఇంగ్లాండ్. మరి ఈ విధంగా వర్తక వ్యాపారం చేసేది ఇంగ్లాండ్. సరే, ఈ విధంగా వర్తక వ్యాపారం చేసేటప్పుడు ఇంగ్లాండ్తో పాటు డచ్ కూడా ఉండేది, ఫ్రెంచ్ కూడా ఉండేది. మరి వీళ్ళు మన ఇండియన్స్ ఈ కంపెనీలు వచ్చి ఇండియా యొక్క వస్తువులు వాళ్ళు పోటీతోటి కొనడం, మన ఇండియన్ వస్తువులకు ఇంగ్లాండ్లో ఎక్కువ గిరాకీ ఉండటం, ఎక్కువ డబ్బులు మన ఇండియన్స్ రావడంతో ఇండియన్స్ కూడా మన ఐరోపా కంపెనీలకు వర్తక వ్యాపారాలు ఏర్పాటు చేయడానికి స్థావరాలను ఇచ్చారు. ఎవరు? ఇండియన్ రాజులు. అప్పుడు ఉన్నటువంటి సౌత్ ఇండియా రాజులు ఉన్నటువంటి, నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జహాంగీర్, షాజహాన్, మొఘల్స్ రాజులు కూడా వాళ్ళకు స్థావరాలు ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చినారు. ఆ విధంగా స్థావరాలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఫ్యాక్టరీని ఆ యొక్క వస్తువులను రక్షించుకోవడం కోసమని కొంత సైన్యాన్ని కూడా మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కోటలు కట్టుకున్నారు. కోట, సైన్యము, మరి ఆ ఫ్యాక్టరీ వస్తువులను డంప్ యార్డును ఒక దగ్గర పెట్టుకొని ఆ డంప్ యార్డ్ మొత్తం ఒక షిప్లో ఎక్కించి, అలా డిస్టాన్స్ ట్రేడ్ కాబట్టి షిప్ మీద లాంగ్ టైం పడుతుంది. అప్పుడు చాలా టైం పట్టేది. సో అంత రిస్క్తో ఉన్న షిప్ మీద పంపాలి కాబట్టి మోనోపోలీ రైట్స్ ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. ఎందుకంటే వర్తక వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయాలని ఇచ్చారు. ఎవరు? బ్రిటిష్ రాణి. సో ఆ విధంగా వర్తక వ్యాపారం నడుస్తుంది. అప్పుడు దానికి పోటీ కూడా ఉండేది. కానీ రాను రాను ఏమైందంటే ఈ వర్తక వ్యాపారం చేసేటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా రాజకీయ జోక్యంలోకి ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, వీళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారు. డచ్ వాళ్ళు ఇండోనేషియా మాకు చాలన్నారు, ఇండియాలో ఇంగ్లాండ్ వాళ్ళకు వదిలేసినారు. వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఇక మిగిలినది ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. ఫ్రెంచ్ వాళ్లకు ఇంగ్లాండ్కు యుద్ధాలు జరిగినాయి. దాన్ని కర్ణాటక యుద్ధాలు అంటారు. మూడు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్ళను ఇక్కడ లేకుండా వెళ్ళగొట్టగలిగారు. అట్లనే హైదరాబాదులో, కర్ణాటకలో నవాబుల మీద వీళ్ళు కోస్టల్ ఆంధ్రాను, కోస్టల్ ఏరియాను వీళ్ళకు ఆ నవాబులు దారాదత్తం చేసినారు. వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు కానీ ఇంటర్నల్ అఫైర్స్లో రాజుల యొక్క వారసత్వ యుద్ధాల్లో వీళ్ళు పాల్గొని రాజులకు సపోర్ట్ చేయటం, ఫ్రెంచ్ వాళ్ళ ఒకవైపు, బ్రిటిష్ వాళ్ళ ఒకవైపు సపోర్ట్ చేయటం, ఆ విధంగా ఫ్రెంచ్ వాళ్ళను ఓడించి బ్రిటిష్ వాళ్ళు నెగ్గటము. ఆ విధంగా హైదరాబాదులో, కర్ణాటకలో కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు నిలబెట్టారు వందవాసీలతో. ఇక ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు లేరు. ఇక ఐరోపా వర్తక వ్యాపారులు ఎవరు పోటీలో లేకుండా చేసుకున్నారు. దాని తర్వాత బెంగాల్లో ప్లాసీ యుద్ధము, సిరాజుద్దౌలా పోయి సిరాజుద్దౌలాను బర్తరఫ్ చేసి మీర్ జాఫర్ గద్దెనెక్కించింది. ఆ తర్వాత మీర్ జాఫర్ను ప్లాసీ యుద్ధంలో గెలుపుంది. మీర్ జాఫర్కు వ్యతిరేకంగా మీర్ కాసిమ్ను పెట్టింది. మళ్ళీ బెంగాల్ పప్పెట్ రూలర్స్ కంపెనీ బలంగా అయింది కంపెనీ. ఇక కంపెనీ సైన్యం ముందు మన ఇండియన్ సైన్యంలో అప్పటికి గొప్ప రాజులు ఇండియాలో లేరు. మొఘల్ ఔరంగజేబు తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళను కట్టడి చేయగలిగేటువంటి యొక్క సార్వభౌములు లేకుండా పోయిన చిన్న చిన్న రాజ్యాలు వచ్చినాయి. వాళ్ళు తగాదాలు పెట్టుకోవడం, వాళ్ళు ఒకరి మీద ఒకరు దాంతో వీళ్ళు ఆపర్చునిటీగా తీసుకొని
వీళ్ళు రాజకీయ ఆధిపత్యాన్ని నెమ్మదిగా సౌత్ ఇండియాలో మొట్టమొదట క్యాప్చర్ చేసుకున్న తర్వాత మరి ఈస్ట్ బెంగాల్లో, తర్వాత ప్లాసీ యుద్ధము, ఆ తర్వాత బాక్సర్ యుద్ధము లేదా బుక్సర్ వార్ 1764 and 5 బుక్సర్ యుద్ధంతో మొఘల్ సింహాసనం షాలము, ఔద్ నవాబ్ కూడా ఓడిపోయినారు. మీర్ కాసిం, బెంగాల్ నవాబ్ ముగ్గురు కలిసి కూడా ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఓడిపోయినారు. సో దాంతో బీహార్, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ రెవెన్యూ కలెక్షన్ వసూలు చేసేటువంటి ఒక హక్కు కూడా వచ్చింది 1765. సో అంతకంటే ముందు ఏమైందంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆధిపత్యంలో ఎప్పుడు సౌత్ ఇండియాలో కానీ అక్కడ వచ్చినటువంటి వాటి మీద గవర్నర్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళ డైరెక్టర్ ఆధిపత్యంలో మోనోపొలీ ఆఫ్ ట్రేడ్, వర్త వ్యాపారం అంతా వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. దాదాపుగా ఇంకా మిగతా వాళ్ళు కాంపిటేటివ్ ఐరోపా వర్తకులు కాంపిటీషన్లో లేకుండా చేసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ ఆధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో బెంగాల్లో బాక్సర్ యుద్ధం తర్వాత 1765 తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సా మీద దివానీ రైట్స్, రెవెన్యూ కలెక్షన్ రైట్స్ వచ్చినాయి వీళ్ళకు. సో దాంతో మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక వ్యాపారాన్ని రాజకీయ బలంతో మోనోపలి అంతకుముందే మోనోపలి చేసుకున్నది. ఎట్లా అందరు నిలబొట్టింది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. మరి ఇప్పుడు రాజకీయ ఆధిపత్యంతో ఇంకా బలంగా చేసుకుంది. ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క మోనోపలి, మర్కెంటైల్ ట్రేడ్, మర్చెంట్స్ బలంగా ఏర్పడి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ కూడా సాధించగలిగిన రూలర్స్ తోటి, పర్మిషన్, శాలంతో. ఏం పర్మిషన్, స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ లేకుండా చేసుకొని ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి వస్తువులను పర్చేజ్ చేయడం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారులు కూడా ఈ ప్రివిలేజ్ను ఉపయోగించుకొని వాళ్ళు అప్పుడు తక్కువ జీతాలు ఉండేవి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగస్తులు కూడా, కాబట్టి వాళ్ళు వర్తక వ్యాపారం కూడా వాళ్ళు వ్యాపారం చేసేది. అంతకుముందు ఈ విధంగా మరి కంపెనీ మోనోపలి ట్రేడ్ చేసింది, అంటే మొత్తం కంపెనీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చుకుంది ఇది వర్తక వ్యాపారం అంతా. ఈ వర్తక వ్యాపారంలో ఇండియన్స్ను అప్పటికే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగింది. ఇది కాటన్, మరి ఇండిగో, సాల్ట్ పీటర్, మరి ఇంకా టీ, సిల్క్, ఈ వ్యాపారం అంతా కూడా ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ. పెప్పర్, సుగంధ ద్రవ్యాలు, వీటిని మొత్తం కూడా ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే చేయాలని ఒక కంపెనీ షిప్స్ మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఇంకా హయ్యర్ సీస్ షిప్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎవరు ఉన్నాడు, మిగతా ఐరోపా వాళ్ళు ఎవరు లేరు. ఇండియన్స్కు ఆ షిప్ సెయిలింగ్ లో బాగా ఇండియన్స్ వెనకబడి ఉన్నారు. ఇండియన్స్కు ఆ షిప్ సెయిలింగ్ నల్ల సముద్రం దాటకూడదని ఉంది. కాబట్టి ఇండియాలో నావెల్ షిప్ సెయిలింగ్, నావెల్ పవర్ లేని, కాల్బలం ఉన్నది కానీ నావెల్ పవర్ లేదు. ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేటివ్ కింగ్స్కు ఈ సముద్రం మీద వర్తక వ్యాపారం అంత అసలే చేయలేదు. అంతేకాక పడవలు కూడా చిన్న పడవలు మాత్రమే ఉండేవి, నదులు దాటడానికి లేదా చిన్న కాలువలు దాటడానికి ఉండేవి. కానీ హయ్యర్ సముద్రంలో పోయి వ్యాపారం చేసేటువంటి పడవలు కూడా ఇండియన్స్ లేవు, ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. కాబట్టి వర్తక వ్యాపారం అంతా
అంతా తన చేతుల్లోకి తీసుకుంది. దాన్ని ఏమంటారంటే మర్కెంటైల్ ట్రేడ్, మర్కెంటైల్ ఫేజ్ అంటారు దాన్ని. మరి వర్తక వ్యాపారం అంతా మోనోపలి చేయగలిగింది ఏది? ఈస్ట్ ఇండియా కంపెనీ. హక్కులు ఈస్ట్ రాజు ఏది? ఎలిజబెత్ రాణి ఇచ్చింది ఏది? పర్మిషన్. క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది పర్మిషను. తర్వాత రాజులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ యాక్ట్ అనే పేరుతోటి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయింది మోనోపలి రైట్స్. అందరు రాజులు కూడా, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పరిపాలకులు అందరూ వీళ్ళకి చార్టర్ యాక్ట్ అనే ఒక ఎవ్రీ 30 పీరియాడికల్గా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయింది మోనోపలి రైట్స్ ఎవరికి? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా డబ్బు సంపాదించింది మోనోపలి ట్రేడ్తో. ఇంకోటి వాళ్ళ యొక్క లాభాలు బాగా వచ్చినాయి. లాభాలతోటి పార్లమెంటేరియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, పార్లమెంటుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, రాజులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క ట్రేడ్ను, మోనోపలి ట్రేడ్ను కంటిన్యూ చేసుకోగలిగింది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా పరిపాలన కూడా ద్వంద్వ ప్రభుత్వం. రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్, ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింట్ చేసినటువంటి వాళ్ళే వీళ్ళు. రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ షేర్ హోల్డర్స్ పర్మిషన్ తోటి అపాయింట్ అయినటువంటి వాడు రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్. వాళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క వర్తక వ్యాపారం ఆల్రెడీ మోనోపలి అయింది. ఇప్పుడు ఇంకా కొత్తది ఏంటంటే రాజకీయంగా ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఎవరు? ఈ ప్లాసీ యుద్ధము, బొక్సర్ యుద్ధము, ఆ తర్వాత వారన్ హేస్టింగ్ పరిపాలన. మరి ప్రభుత్వాలను వారన్ హేస్టింగ్ వార్ అండ్ కాంక్వెస్ట్ ఎన్నో రాజ్యాలను జయించాడు, అన్నిటిని తన ఆధీనంకి తీసుకొచ్చాడు. రాజకీయ ఆధిపత్యము బెంగాల్ ప్రెసిడెన్సీ, మిగతా మద్రాస్ ప్రెసిడెన్సీలో, మరి మిగతా ఎన్నో చోట్ల వాళ్ళ రాజకీయ ఆధిపత్యము సాధించారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఏజెంట్స్. వారన్ హేస్టింగ్స్ వాడు కంపెనీతో అపాయింట్ చేయబడ్డటువంటి వాడు ఎవడు? ఈ వారన్ హేస్టింగ్, మరి కార్న్వాలిస్, వీళ్ళందరూ కంపెనీ ఆధిపత్యంలో ఇండియా పరిపాలన, ఇండియా యొక్క ప్రాంతాలను సైన్యం పోషించి ఇండియా యొక్క పరిపాలన వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఇండియా యొక్క భూభాగాలను వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. సో ఈ విధంగా ఆర్మీని మెయింటైన్ చేయడానికి దివానీ రైట్స్, మరి పరిపాలన రైట్స్, పన్నులు వసూలు చేసే హక్కు కూడా ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యము, పరిపాలన ఆధిపత్యము తమ చేతుల్లోకి తీసుకొని పన్నులు ఎక్కువగా వసూలు చేసేటువంటి కొత్త పద్ధతులు ప్రవేశపెట్టింది ఇండియాలో. అది రెవెన్యూ కలెక్షన్. ఇది 3 పద్ధతులు: శాస్త్రీయ పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ. 3 రెవెన్యూ సిస్టాన్ని ప్రవేశపెట్టి భూమి మీద ట్యాక్స్, అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఏంటంటే రెవెన్యూ ట్యాక్స్ ఎక్కువగా ఉండేది. ఆ విధంగా రెవెన్యూ ట్యాక్స్ను ఎక్కువ వసూలు చేసి బలమైన సైన్యాన్ని మెయింటైన్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ బలమైన సైన్యాన్ని మెయింటైన్ చేసి ఇండియాలో ఉన్నటువంటి భూభాగాలన్నింటినీ రాజులను ఓడించి, చిన్న రాజ్యాల నుండి అందరిని ఓడించి ఆ భూభాగాల పరిపాలన అంతా తమ ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకున్నది. ఆ విధంగా
అడ్మినిస్ట్రేషన్, రాజకీయాధిపత్యము, పరిపాలనాధిపత్యము తమ చేతుల్లోకి తీసుకొచ్చుకుంది ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ డబ్బు ఏది అంతకుముందు వర్తక వ్యాపారాన్ని ఒక ఏకస్వామ్యం అదొక్కటే చేసేటట్టు చేసుకున్నది. ఇప్పుడు ఏమైంది, రాజకీయ పరిపాలనాధిపత్యం కూడా ఇండియాను పరిపాలించేది కూడా తమ ఈ కంపెనీ చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ఈ రాజకీయ ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి వెల్త్నంతా కూడా ధనాన్ని ట్యాక్సుల ద్వారా మిగతా ద్వారా మరి సైన్యాన్ని పోషించడానికి, ఆఫీసర్స్ శాలరీ ఇవ్వడానికి, మరి ఆఫీసర్స్ కంపెనీ ఆఫీసర్స్ శాలరీ తీసుకొని వాళ్ళు కూడా వస్తువులు కొనుక్కొని ప్రైవేట్ ట్రేడ్స్ చేసుకొని స్మోకింగ్, ప్రైవేట్ దొంగతనం, ప్రైవేట్ ట్రేడ్ వాళ్ళు కూడా చేపట్టి ఇంగ్లాండ్ డబ్బు వరుసగా పోతుంది. వరుసగా మోనోపొలీ ట్రేడ్ కాకుండా మరి కంపెనీ ఉద్యోగస్తులు ఇక్కడ డబ్బునే అంతకుముందు ఇంగ్లాండ్ నుంచి బులియన్ వచ్చేది డబ్బు, ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి బులియన్ రావాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి వచ్చిన ఇక్కడ రెవెన్యూ ట్యాక్స్ ద్వారా పరిపాలన మరి భూమి శిస్తు ద్వారా వచ్చినటువంటి యొక్క ఆదాయంతో వాళ్ళ యొక్క ఉద్యోగుల యొక్క మరి ఆర్మీ యొక్క జీతాలను, ఉద్యోగుల జీతాలు చెల్లుబాటు కాకుండా ఇంకా మిగులు ధనంతో వీళ్ళు వస్తువులు కొని వాళ్ళ శాలరీస్ తోటి కానీ మరి మిగిలిన కంపెనీ బాగా లాభాలు ఎక్కువైపోయి ఆ యొక్క వర్తక వ్యాపారానికి అక్కడి నుంచి డబ్బు తీయకుండా ఇక్కడ డబ్బుతోటే వర్తక వ్యాపారం మొత్తం కూడా ఇక అక్కడి నుంచి డబ్బు వచ్చేది లేదు, ఇక్కడి నుంచే డబ్బు పోతుంది, వస్తువులు పోతున్నాయి. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా డబ్బు సంపాదించడం, ఆ డబ్బును ఇంగ్లాండ్ బ్యాంకులకు, ఇంగ్లాండ్ ప్రైవేటు వ్యక్తులకు, ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్ హోల్డర్స్ బాగా రిచ్ అయిపోయి ధనవంతులయ్యారు. వారు పార్లమెంటులో ఉన్నటువంటి మెంబర్స్ను, ప్రైమ్ మినిస్టర్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు, మెంబర్స్ను కొనుక్కునేటట్టుగా రాజును కూడా కొనుక్కుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా తయారైంది. ఆ విధంగా మోనోపొలీ ట్రేడ్ రాజకీయ ఆధిపత్యంతో ఇంకా ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో ఇక్కడ డబ్బుతోటే వస్తువులను కొనడం, వాళ్ళు ఎట్లా ఇక్కడ వస్తువులు ఇక్కడ తయారు చేసేటువంటి ఎవరైతే ఆర్టిజాన్స్ ఉన్నారో అంటే వస్తువులు తయారు చేసే వాళ్ళను మీద ఫోర్స్ చేసి వాళ్ళు నిర్ణయించిన ధరకే అమ్మేటట్టు చేశారు. ఎవరు లేరు కదా కొనేటోళ్ళు. కొనేటోడు ఎవడనంటే కాంపిటీషన్ అంటే వేరే వాళ్ళకి అమ్ముతారు. ఇప్పుడు కాంపిటీషన్ లేదు, వాడే కొనాలి, వాడు నిర్ణయించిన ధరకి వీడు అమ్మాల్సింది, ఎవడు ఇండియన్. సో ఆ విధంగా మరి ఏది ఈ యొక్క వస్తువులు ఇండియా వస్తువులు వాళ్ళు నిర్ణయించిన ధరకే మన వాళ్ళు అమ్మాలి, వాళ్ళు కొనాలి. ఆ డబ్బును తక్కువ రేటుతో ఇక్కడ కొంటారు, ఎక్కువ రేటుతో అక్కడ అమ్ముతారు ఇంగ్లాండ్లో. సో ఆ విధంగా బాగా డబ్బు సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్, మరి దాని యొక్క మరి అధికారులు కానీ కంపెనీ ఉద్యోగస్తులు కానీ బాగా ధనవంతులయ్యారు. అందరూ ఐరోపా వాళ్ళు షేర్ హోల్డర్స్, కంపెనీ షేర్ హోల్డర్స్ అనుకోండి, ఉద్యోగస్తులు వచ్చిన వాళ్ళు అనుకోండి, అందరూ బాగా ధనవంతులయ్యారు. ఇక్కడ డబ్బును, ఇండియా డబ్బును దోసేస్తూ ఇంగ్లాండ్ పంపిస్తున్నారు. ఇంకో మార్పు ఒక విధంగా ఇంకో విధంగా వస్తువులు కొని కొత్త వ్యాపారం, దొంగ వ్యాపారం కూడా చేసి ఇది పన్నులు ఎగవేసి ఇక్కడ పన్నులు కట్టాల, ట్యాక్స్ లేదు వాళ్ళకు, ఎగ్జామ్టెడ్ ప్రివిలేజెస్ వాళ్ళకు. సో ఆ విధంగా అధిక ఆదాయాన్ని సంపాదించగలిగింది, మోనోపొలీ ట్రేడ్ చేయగలిగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. మరి అలాంటి రూల్కు వ్యతిరేకంగా ఇంగ్లాండ్లో ఏమైందంటే, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది.
పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలకు రా మెటీరియల్ కావాలి కాబట్టి ఆ రా మెటీరియల్ మరి ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట రా మెటీరియల్ ఎగుమతి చేసేది. మళ్ళా అక్కడి నుంచి ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి యొక్క ఫినిష్డ్ గూడ్స్ను, యంత్రాలతో తయారు వచ్చిన గూడ్స్ను ఇండియాలో అమ్మేది. సో ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. మళ్ళీ ఇది వర్తక వ్యాపారం కూడా అటు ఇటు నుంచి రా మెటీరియల్ ఇంగ్లాండ్ పరిశ్రమలో పోవడం, అటు నుంచి మళ్ళా పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులను ఇండియాలో అమ్మటం. ఇంకా ఏంటంటే ఇంకా అంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నా ముందు ఇండియా యొక్క భారతదేశం యొక్క వస్తువుల కాటన్ వస్తువుల దాటికి ఇంగ్లాండ్ కాటన్ వస్తువులు సరితూగపోయేది. ఈ ఇండియన్ కాటన్ వస్తువులకు ఎక్కువగా గిరాకీ ఉండేది ఇంగ్లాండ్. దాంతో ఇండియా యొక్క వస్త్రాలు ఇంగ్లాండ్లో అమ్మకుండా ఎక్కువ పన్నులు వేసేది. ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద మన వస్తువుల మీద వాళ్ళు పన్నులు ట్యాక్స్లు వేసి అమ్మనిచ్చేది. లేకపోతే ట్యాక్స్ లేకపోతే ఈ వస్తువులకి మన వస్తువులకి ఎక్కువ గిరాకీ ఉండేది, వాళ్ళ వస్తువులకు ఉండేది కాదు. ఎప్పుడు పారిశ్రామిక విప్లవం ముందు మన వస్తువుల మీద వాళ్ళు ట్యాక్స్ వేసేది, ఇంగ్లాండ్ గవర్నమెంట్ ట్యాక్స్ వేసేది. ఈ వస్తువులు అంటే వాళ్ళ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు దెబ్బతింటే మన కుటీర పరిశ్రమల్లో తయారైనటువంటి వస్తువులకు ఎక్కువ గిరాకీ అక్కడ ఉండేది, ఎక్కువ డబ్బు వచ్చేది. మన వస్తువులకు అవి సరితూగపోయేవి, మనకి చాలా మన్నికగా ఉండేవి. అట్లాంటి టైంలో మన వస్తువుల మీద ట్యాక్స్ వేసినారు. తర్వాత పారిశ్రామిక విప్లవం తర్వాత అది మొత్తం చేంజ్ అయింది. ఏమైంది రా మెటీరియల్ ఇక్కడి నుంచి పంపడం, అక్కడ మరి తయారైన వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం. ఇది రివర్స్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ పరిశ్రమల్లో తయారైన వస్తువులు తక్కువ ధరకు వస్తాయి, చేయితో తయారైన వస్తువులు ఎక్కువ ధరకు అమ్మాలి. సో కాబట్టి పారిశ్రామిక విప్లవం ద్వారా వచ్చిన వస్తువులకు మన వస్తువులు తట్టుకునేటట్టు లేక మన ఇండస్ట్రీస్ చేతి వృత్తులు అనేది దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఇంకా ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ ట్రేడ్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవంతో అక్కడ చేతి వృత్తులు దెబ్బతింటే ఆ ప్లేస్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఇంగ్లాండ్లో. అంటే చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి ఇంగ్లాండ్ ప్రజలు పరిశ్రమలలో అకామిడేట్ అయ్యి మరి పారిశ్రామిక విప్లవానికి దోహదపడింది. కానీ ఇక్కడ మన దగ్గర పరిపాలకులు ఎవరు? విదేశీయులు. కాబట్టి చేతి వృత్తులు దెబ్బతింటుంటే పరిశ్రమలు పెట్టలేదు మన దగ్గర, పరిశ్రమలన్నీ అక్కడనే పెట్టుకున్నారు. ఆ విధంగా మనను ఒక కాలనీగా, ఏది రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసే కాలనీగా ఇండియాను మరి ఇండస్ట్రీలో తయారైన వస్తువులను దిగుమతి చేసి అమ్ముకునే మార్కెట్గా మాత్రమే చేశారు. దాంతో పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక న్యూ స్లోగన్ బయలుదేరింది. ఏంటిది అది? ఫ్రీ ట్రేడ్ పాలసీ. మర్కెంటలిజం పోయింది, మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఫ్రీ ట్రేడ్ పాలసీ అని పెట్టారు. ఫ్రీ ట్రేడ్ పాలసీ అని జాన్ ఆడమ్స్ వెల్త్ ఆఫ్ నేషన్స్, అదే ఆ విధంగా మోనోపోలీ ట్రేడ్లో ఏమన్నారు? డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ టు ఇంగ్లాండ్ అన్నారు. అదే ఇంగ్లాండ్ వాళ్ళు ఏమన్నారంటే, ఇంగ్లాండ్ వాళ్ళు ట్రిబ్యూటరీ, అంటే వాళ్ళు పరిపాలకులుగా వచ్చారు కాబట్టి పరిపాలకులకు కప్పంలాగా ఇండియా నుంచి డబ్బులు వస్తుందన్నారు. గెలుపొందిన వానికి మరి డబ్బు పంపాలి కదా, అలా ఇండియా నుంచి డబ్బు వస్తుందని వాళ్ళు అన్నారు. కానీ మన వాళ్ళు ఏమన్నారంటే డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్.
ఆర్సి దత్, దాదాబాయి నౌరోజీ, డ్రెయిన్ థియరీ అంటే ఇండియా వెల్త్ అంతా ఇంగ్లాండ్ తరలింపబడుతుంది. అది పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ కన్నా ముందు ఇండియాలో కరువు కాటకాలు లేవు, ఉన్నా కూడా అవి ఇక్కడ వస్తువులతోటి ఆ కరువు కాటకాలు తీర్చేది. కానీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అధికారంలోకి ఎప్పుడు వచ్చారో, అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ ఎప్పుడైందో ఫుడ్ గ్రెయిన్స్ అన్ని కూడా తరలించబడ్డాయి. లేకుంటే ఎక్కడ సైన్యం ఉన్న కారణం లేదా విదేశాలకు పోయింది. ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ లేవు, కరువు కాటకాలు వస్తే ఫుడ్ గ్రెయిన్స్ లేకుండా పోయినాయి. దాంతో ఎంతో వందల మంది చచ్చిపోయినారు. 1/3 పాపులేషన్ ఇన్ బెంగాల్ అదర్ ఏరియాలో ఫ్యామిన్స్ వచ్చినప్పుడు కరువు కాటకాలు వచ్చేసినాయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వల్ల. ఇది కాకుండా కంపెనీ ఎప్పుడైతే పారిశ్రామిక ఇంగ్లాండ్ వచ్చిందో స్వేచ్ఛ వ్యాపారం చేయాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపొలిని ఎత్తగొట్టాలి అని చెప్పి ఇంగ్లాండ్లో కూడా కొంతమంది కొంచెము ఏది పెద్ద రిచ్ షేర్ హోల్డర్ కాకుండా కొద్ది డబ్బుతోటి వీళ్ళు ఒక గ్రూప్గా తయారు న్యూ ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకొని ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడ్ చేయాలి, మిగతా వాళ్ళు ట్రేడ్ చేయడానికి వీలు లేదని అటువంటి రూల్ను ఎజిటేషన్ చేసి పార్లమెంటులో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి ట్రేడ్ రైట్ను 1813లో తొలగించగలిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం మోనోపలి కాదు, మిగతా వాళ్ళు కూడా మిగతా ఇంగ్లాండ్ న్యూ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మిగతా వాళ్ళు కూడా ప్రవేశించారు. కానీ అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యం సంపాదించుకుంది కాబట్టి ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛ వ్యాపారము లేదా మోనోపలి రైట్స్, స్వేచ్ఛ వ్యాపారం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి రైట్స్ పోయినా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏమి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే ఆ కంపెనీ అప్పటికే రాజకీయ ఆధిపత్యం తన చేతుల్లోకి తీసుకొచ్చింది. రాజకీయ పరిపాలన, రెవెన్యూ కలెక్షన్, డబ్బు పరిపాలన ద్వారా డబ్బు వచ్చేసింది. ట్యాక్స్ కలెక్షన్ ద్వారా పరిపాలకులు అయినారు కాబట్టి పరిపాలకులు డబ్బు కలెక్షన్ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి కంపెనీ ఈ విధంగా రాజకీయ ఆధిపత్యంతో డబ్బు వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా బలపడింది. ఒక వర్తక వ్యాపారం మీద మోనోపల్లి రైట్స్ ఒకటి పోయినాయి ఇండియాలో 1833 చార్టర్ యాక్ట్లో. చైనాలో ఉండే అప్పటిదాకా ఆ చైనా మీద కూడా పోయింది. కానీ దానికి ఏం పెద్ద ఎఫెక్ట్ పడలేదు, రాజకీయ ఆధిపత్యం దాని చేతిలో ఉంది. కాబట్టి ఇంకా బలంగానే తయారైంది ఈస్ట్ ఇండియా కంపెనీ. బలంగా తయారై మరి ఇండియాను కొల్లగొట్ట రెవెన్యూ ట్యాక్స్, భూమి శిస్తుల ద్వారా ఇండియాను ఎక్స్ప్లాయిట్ చేసి ఇండియాను కాలనీగా మార్చింది. ఇది బ్రిటిష్ వస్తువులు ఇక్కడ అమ్ముకునేటట్టు, ఇక్కడ వస్తువులు అక్కడ పోయేటట్టు. ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు రైల్వేస్ ఏర్పాటు చేసినారు, కమ్యూనికేషన్ సిస్టమ్, వాళ్ళ మిలిటరీ మూవ్మెంట్కు, ఇంకోటి వస్తువులు అమ్ముకోవడానికి. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని కాలనీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ రా మెటీరియల్, కాలనీ ఆఫ్ ఇంపోర్టింగ్ ది ఫినిష్డ్ గూడ్స్గా తయారు చేసింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. మరి ఇలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మరి ఫ్రీ ట్రేడ్ పాలసీ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి పోయింది, వర్తక వ్యాపారం మీద మోనోపలి పోయింది. కానీ పరిపాలన మీద దాని యొక్క ఆధిపత్యం సంపాదించుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని పరిపాలించేది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను ఎన్నో ఈదువాదలు చేసి పరిపాలించటం. మరి వాళ్ళ గవర్నర్ వారన్ హేస్టింగ్, కార్న్వాలిస్, మరి థామస్ మన్రో, వాళ్ళు అధిపతులు. వాళ్ళ యొక్క పరిపాలనలో ఇండియాలో ఉన్న రాజులను సబ్సిడీ వెలస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతితోటి మొత్తం రాజులను రాజకీయ ఆధిపత్యం ఇండియా మీద
సైన్య సహకార పద్ధతితోటి ఇండియన్ భారతదేశ రాజుల యొక్క డబ్బుతోటి ఆ రాజు ఉన్నటువంటి యొక్క ప్రాంతం హెడ్ క్వార్టర్లో బ్రిటిష్ సైన్యాన్ని మెయింటైన్ చేసినట్టుగా సైన్య సహకార పద్ధతి వెలసిలి చేసుకున్నాడు. వార్ అండ్ కాంక్వెస్ట్, వార్ అండ్ హేస్టింగ్, దాని తర్వాత వెలస్లీ సబ్సిడరీ సైన్య సహకార పద్ధతితోటి సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళు నేటివ్ రాజుల యొక్క ఖర్చుతోటి పోషించబడి వాళ్ళకు రక్షణగా ఉంటుందని, ఆ విధంగా వాళ్ళ రాజకీయ మరి బలం వాళ్ళు నేటివ్ రాజు సైన్యం అవసరం లేకుండా పోయింది, బ్రిటిష్ సైన్యమే ఉంటుంది. ఆ విధంగా పరిపాలనలో వాళ్ళు జోక్యం చేసుకున్నారు. నామినల్ అయిపోయింది రాజు, ఎక్కడైనా సబ్సిడరీ తోటి రాజు నామినల్ అయిండు. మరి ఆ రాజు కింద ఉన్న ప్రధానమంత్రి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ప్రధానమంత్రి అయిండు. ప్రధానమంత్రి మరి అన్ని పరిపాలనలో వాని మాట చెల్లేటట్టుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ప్రధానమంత్రి వాళ్ళు నియమించడం తొలగించడం వాళ్ళ యొక్క రైట్గా తీసుకున్నారు. రాజుకి ఏం రైట్స్ లేకుండా చేసినారు. సో ఈ విధంగా రాజకీయ ఆధిపత్యము వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సబ్సిడరీ అలయన్స్ ద్వారా. ఆ తర్వాత మరి ఈ విధంగా ట్రేడ్ ఇండస్ట్రీని కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యంలోకి వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి ఫ్రీ ట్రేడ్ పాలసీ ప్రవేశపెట్టారు. స్వేచ్ఛ వ్యాపార పద్ధతితోటి ఇండియాలో ఉన్న యొక్క కుటీర పరిశ్రమలు నాశనం అయ్యేటట్టు ఇంగ్లీష్ వస్తువులు, మిషనరీ వస్తువులు దాటికి తట్టుకోలేక మన భారతదేశ కుటీర పరిశ్రమలు నాశనమై కుటీర పరిశ్రమలో జీవించే వాళ్ళు భూమి మీదకి రావడం జరిగింది. ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి ఇంకో ఆల్టర్నేటివ్ లేకుండా భూమి మీదకి వచ్చారు. ఆ విధంగా భూమి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఎక్కువైనారు ఇండియాలో. అదే ఇంగ్లాండ్లో రివర్స్, భూమి మీద అంతకుముందు 50% పీపుల్ డిపెండ్ అయి ఉంటే, 70% 60% డిపెండ్ అయి ఉంటే అది మొత్తం 10% పడిపోయింది. భూమి మీద డిపెండ్ అయింది. మిగతా వాళ్ళు అంతా ఇండస్ట్రీలో, వర్తక వ్యాపారంలో, వీటిల్లో వచ్చేసారు. ఎవరు? ఇంగ్లాండ్ పబ్లిక్ అంతా. మన పబ్లిక్ వ్యవసాయం మీదకి పోయింది, ఇంకా బీద స్థితి, కాలనీగా మారింది. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనలో ఇండియా వివిధ రకాలుగా దోసుకోబడింది. రాజులందరినీ వాళ్ళ చెప్పు చేతుల్లో తీసుకున్నది. అంటే వాళ్ళ యొక్క రాజరికము పరిపాలనలో కూడా జోక్యం చేసుకొని వాళ్ళ ప్రధానమంత్రులను అపాయింట్ చేయటము, డిస్మిస్ చేయటము, రాజుకు వ్యతిరేకంగా సపోర్ట్ చేయటము. సో ఈ విధంగా మొత్తం పరిపాలన అంతా కూడా తమ ఆధిపత్యంలోకి తీసుకురాగలిగింది. దీనికి వ్యతిరేకంగా కొంత ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి ఇండస్ట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ పాలసీని ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ వస్తువులు కొనేలాగా ఇండియన్స్కు ఈ బ్రిటిష్ టేస్టులు, ఇంగ్లాండ్ టేస్టులు, మరి టేస్టులు ఇంగ్లాండ్ సపోర్ట్గా నిలబడేటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాసును లేదా కన్వర్షన్ కూడా ఎంకరేజ్ చేసి ఎవరు సప్రెస్ క్లాసెస్ కన్వర్ట్ అయ్యి ఈక్వాలిటీ, హిందూయిజంలో ఈక్వాలిటీ లేదు, హైరార్కికల్ సిస్టమ్ సో కాబట్టి సప్రెస్ పీపుల్ క్రిస్టియన్లోకి పోయినారు. ఆ విధంగా మరి ఈస్ట్ ఇండియా కంపెనీ దోసుకోవటం మొదలుపెట్టింది. ఆ విధంగా బ్రిటిష్ పరిపాలన ఇండస్ట్రీకి అనుకూలంగా ఇక్కడ రా మెటీరియల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా,
ఫినిష్డ్ గూడ్స్ కొనే కంట్రీగా ఇండియాను తయారు చేసింది. కలోనియల్ ఎకానమీ, ఇంగ్లీష్ ఆధిపత్యంలోనే ఎకానమీ ఉంటుంది. ఆ విధంగా మాతృదేశం బాగా బలపడడం మొదలుపెట్టింది. అక్కడ ఇండస్ట్రీస్ బాగా బలం ఇచ్చేటట్టుగా ఇక్కడ రా మెటీరియల్స్ను అక్కడ తీసుకుపోవడం, అక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ ఇలా లాభం సంపాదించడం మొదలుపెట్టింది. మోనోపలి ట్రేడ్ కాకుండా ఇండస్ట్రీస్లో మోనోపలి ట్రేడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మిగతా కంపెనీలు బ్రేక్ చేయగలిగినాయి. మొత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి ట్రేడ్ పోయినా కూడా రాజకీయ ఆధిపత్యం ఉంది కాబట్టి రాజకీయ ఆధిపత్యంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ బాగా బలమైన కంపెనీగా తయారైంది. వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ గవర్నర్స్, మద్రాస్ గవర్నర్, బాంబే గవర్నర్ అండ్ బెంగాల్ గవర్నర్, 3 గవర్నర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్ హోల్డర్స్ మరి ఒక బాడీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ డైరెక్టర్స్గా ఎన్నుకుంటారు. ఆ కంపెనీ డైరెక్టర్స్ యొక్క అనుమతి మేరకు ఇక్కడ గవర్నర్స్ నియమించబడతారు. మద్రాస్ గవర్నర్, బాంబే గవర్నర్, బెంగాల్ గవర్నర్కు పూర్తి ఆధిపత్యం. వారణాసి రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ గవర్నర్ సుప్రీం, అంటే భారతదేశం మొత్తాన్ని ఒక పరిపాలన కింద తీసుకొచ్చింది. ఆ విధంగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్ చెప్పింది నడుస్తుంది. మద్రాస్ గవర్నర్, బాంబే గవర్నర్, బెంగాల్ గవర్నర్ యొక్క అనుమతి మేరకు నడుచుకోవాలి, ఇతనికి సపోర్ట్ చేయాలి అన్ని విషయాలు. సో ఆ విధంగా యూనిఫార్మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ విధంగా రాజకీయ ఆధిపత్యంతో ఇంగ్లాండ్ బాగా మరి రాజకీయ ఆధిపత్యం, మరి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ విధంగా మొత్తం ఇండియాను అన్ని విధాలుగా ఎక్స్ప్లైట్ చేసేటువంటి తన యొక్క తెలుగుతోటి ఎక్స్ప్లైట్ చేయటానికి మొదలుపెట్టింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. ఈ ఎక్స్ప్లైటేటివ్ రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు మరి ఎవరెవరైతుందో వాళ్ళు రాజులు, మరి సిపాయిలు, మరి మిగతా రిలీజియస్ పీపుల్, రిలీజియన్లు కూడా సోషల్ ఆస్పెక్ట్లో కూడా అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్, సో అబాలిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, ఇట్లాంటి సోషల్ ఆస్పెక్ట్లో, రిలీజియస్ ఆస్పెక్ట్లో కన్వర్షన్, ఇండియన్స్ కన్వర్ట్ చేసుకోవటం మిషనరీస్ ద్వారా, ఈ యొక్క కారణాలు, మరి ఆర్థిక పరిస్థితి కూడా ఇండియా యొక్క వెల్త్ ఇంగ్లాండ్ తరలించబడిపోతుంది. డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. సో ఇలాంటి టైంలో ఇంగ్లాండ్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలైనవి. ఇంగ్లాండ్ పరిపాలనకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క గవర్నర్స్ పరిపాలన, గవర్నర్ జనరల్ పరిపాలన వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటే పెద్ద తిరుగుబాటుగా మారింది. అది 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు. సిపాయిలు ఉన్నటువంటి యొక్క సిపాయిలు గడ్డలు పెంచొద్దు, లేదా మిగతా ముస్లిం ఆవు కొవ్వు, పంది కొవ్వు అనేటువంటి గ్రీజ్డ్ క్యాడెట్స్ శాలరీ తక్కువ ఇచ్చేది, ప్రమోషన్ లేదు, ఇండియన్ సోల్జర్స్ ఎంత సర్వీస్ చేసినా కూడా. సో ఇలాంటి గ్రీవియాన్సెస్ తోటి ఇండియన్ సైన్యం ఉండేది. ఆ సైనికులు మరి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతము, మరి మాల్ అడ్మినిస్ట్రేషన్, చెడు అడ్మినిస్ట్రేషన్ అని అవుతులు లాక్కోవటము. సో ఇలాంటివన్నీ ఏం చేసినాయంటే ఒక్కసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు జరిగింది. దాన్ని 1857 రివోల్ట్ అంటారు. ఆ రివోల్ట్ తోటి మరి కంపెనీ పరిపాలన అంతమై క్వీన్ విక్టోరియా పరిపాలన, బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలన 1858లో వచ్చింది.
ఆ విధంగా మోనోపలి ట్రేడ్, ఆ తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు మోనోపలైజ్ చేశారు. ఇండస్ట్రీని అంతా ఇంగ్లాండ్లో వచ్చింది. ఇండియాలో ఏంటంటే డీఇండస్ట్రియలైజేషన్, నో ఇండస్ట్రీస్ ఏమీ పెట్టలేదు. కాబట్టి కుటీర పరిశ్రమలు నాశనమైనవి. మరి ఇంగ్లాండ్ యొక్క పారిశ్రామిక విప్లవం సక్సెస్ కావడానికి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేశారు. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్, ఆర్టిజాన్స్ అంటే ఫినిష్డ్ గూడ్స్ యంత్రాల మీద తయారైనటువంటి వస్తువుల యొక్క పోటీకి తట్టుకోలేక ఇక్కడ కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇక్కడ పరాయి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ పెట్టలేదు. ఆ విధంగా ఇండస్ట్రీ, ఇంగ్లాండ్లో వచ్చిన ఇండస్ట్రీ ఇక్కడ ఇండస్ట్రీస్ రాకపోవటము, మరి రైల్వేస్, కమ్యూనికేషన్ సిస్టమ్ అన్ని మోడర్నైజేషన్ చేసినప్పటికీ మోడర్న్ ఇండస్ట్రీస్ ఇక్కడ రాలేదు. కాబట్టి దీన్ని ఏమన్నారే డీఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడానికి స్కోప్ ఇవ్వలేదు ఇక్కడ. దాంతో అంతకుముందు ఆర్టిజాన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీదరికంతో బాధపడుతూ అల్టిమేట్గా వ్యవసాయ కూలీలుగా మారారు. ఆ విధంగా భారతదేశ పరిశ్రమలు క్షీణించిపోయినాయి. ఇంగ్లాండ్ పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి. ఇంగ్లాండ్ వర్తక వ్యాపారులు బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బాగా డబ్బులు సంపాదించింది. ఎట్ లాస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్ జరిగిన తర్వాత కొంతమంది పోటీదారులు, ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీదారులు ఇంగ్లాండ్లో ఉద్భవించి వాళ్ళ ఒక యునైటెడ్ కంపెనీగా ఏర్పడి దీని యొక్క మోనోపలి ట్రేడ్ మాత్రమే పోగొట్టగలిగింది. 1813 చార్టర్ యాక్ట్లో ఇండియాలో కంపెనీ వర్తక వ్యాపార యొక్క మోనోపలిని పోయేటట్టు 1833లో చైనాలో కూడా పోయేటట్టు చేసినారు. కానీ రాజకీయ ఆధిపత్యం మాత్రం జరుగుతూనే ఉంది. ఇదేంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యం ఇండియాలో 1857లో క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ తోటి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అంతమయ్యి బ్రిటిష్ పార్లమెంట్ రూల్ ఇక్కడ ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే పెద్ద సిపాయి తిరుగుబాటు జరిగింది. నార్త్ ఇండియా మొత్తం, సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో పెద్ద సిపాయిల తిరుగుబాటు జరిగింది. పెద్ద తిరుగుబాటు, గ్రేట్ మ్యూటనీ. ఎన్నో ప్రాంతాలు, ఢిల్లీ, మీరట్, లక్నో, అలహాబాద్, మరి ఈ ఏరియాలన్నీ సెంట్రల్ ఇండియా, నార్థన్ ఇండియా, ఔద్, కాన్పూర్ అండ్ ఝాన్సీ, గ్వాలియర్, ఈ అన్ని ఏరియాలు పెద్ద తిరుగుబాటు జరిగింది. ఒక సంవత్సరం దాదాపు బ్రిటిష్ సైన్యం దీన్ని సపరేట్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. 6 నెలలు పట్టింది మన ఢిల్లీని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి బ్రిటిష్ వారికి. సో ఆ విధంగా మరి 6 నుంచి 1 సంవత్సరం దాకా పట్టింది బ్రిటిష్ ట్రైన్డ్ ఆర్మీకి కూడా. ఇంకోటి అప్పటికి క్రిమియా అంతర్జాతీయ యుద్ధాలు లేవు ఇంగ్లాండ్కు. ఇంగ్లాండ్ సైన్యము, ఇంగ్లాండ్ ఎట్లాంటిదంటే బాగా సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్, అట్లాంటి బ్రిటిష్ ఎంపైర్ సంపాదించిన సోల్జర్స్ చాలా వేల మందిలో సోల్జర్స్ బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ కూడా సోల్జర్స్గా రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళు డబ్బులు జీతం ఇస్తే వాళ్ళకు పని చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇండియన్ సోల్జర్స్ను, ఇంగ్లాండ్ సోల్జర్స్ను ఉపయోగించుకొని 1857 రివోల్ట్ను అంచగలిగారు. ఆ విధంగా కంపెనీ రూల్ అంతమై మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా బ్రిటిష్ పార్లమెంట్ రూల్ 1858లో వచ్చేది. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో ఏర్పడ్డ కంపెనీ
మోనోపలి ట్రేడ్ ఇండస్ట్రీ అన్ని మోనోపలి చేసి 1813 1833 దాకా దాని మోనోపలి కొనసాగింది. 1813లో ఇండియాలో మోనోపలి పోయింది. 1833లో చైనా మీద మోనోపలి ట్రేడ్ పోయింది. సో ఆ విధంగా ట్రేడ్ పోయినా పరిపాలన రాజకీయ ఆధిపత్యం వాళ్ళ చేతిలో వచ్చింది. కాబట్టి ఇండియా సంపదనంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం, మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇండియా యొక్క ధనాన్ని యూరోప్ పోయేటట్టు చూసినారు. సో ఆ విధంగా ఇండియాను ఎప్పుడైనా ఐరోపా వాళ్ళు తమ యొక్క టెంపరీ సెంటర్గా చూశారు. కాబట్టి పర్మనెంట్ సెంటర్గా చూడలేదు. కాబట్టి ఇక్కడ సంపాదించిన డబ్బును ఇంగ్లాండ్కి పంపబడ్డది. ఆ విధంగా ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో పెట్టుబడిన డబ్బులన్నీ కూడా తక్కువ ఇంట్రెస్ట్ తోటి పెట్టుబడిదారులకు ఇస్తే అక్కడ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడానికి, న్యూ ఇన్వెన్షన్స్ కొనడానికి డబ్బులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రోత్సహించింది తక్కువ ఇంట్రెస్ట్ తోటి. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇన్వెన్షన్, డిస్కవరీస్ కూడా ఈ టైంలో వచ్చినాయి. కాబట్టి నూతన యంత్రాలతోటి పారిశ్రామిక విప్లవం అక్కడ సక్సెస్ అయింది. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో సక్సెస్ అయిందో ఇక స్వేచ్ఛ వ్యాపారం అని మొదలుపెట్టారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్ బుక్లో స్వేచ్ఛ వ్యాపారం చేయాలని అడ్వకేట్ చేసినాడు. సో దాని స్వేచ్ఛ వ్యాపారంతో ఇండియాలో ఉన్నట్టు ఆర్టిజాన్స్ డీఇండస్ట్రియలైజేషన్ ద్వారా ఆర్టిజాన్స్ చేతి వృత్తులను నాశనమైనవి, డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది. మరి ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఇండియా కాలనీ బికేమ్ ఏ కాలనీ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ రా మెటీరియల్, కాలనీ ఆఫ్ ఇంపోర్టర్స్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్గా మారింది. ఈ విధంగా ఇండియాను బ్రిటిష్ రూల్ ఇంపవరిష్డ్ బీద దేశంగా తయారు చేయగలిగిన ఎవరు? ఇంగ్లాండ్ పరిపాలన. డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. ఆ విధంగా వర్తక వ్యాపారముతో వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ను పరిపాలకులు కొంతమందిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ఎన్నుకోబడతారు. కొంతమందిని వాళ్ళు పరిపాలన చేశారు. ఆ పరిపాలనలో వాళ్ళ యొక్క మోనోపలి ఆఫ్ ట్రేడ్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు మరి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ పరిపాలనలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ ఆధిపత్యాన్ని ఇంటర్నల్ అఫైర్స్లో ఇది దేశీయ రాజుల మధ్యలో ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అయి నెమ్మది ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యంలో ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం రాజకీయ ఆధిపత్యాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. పెద్ద సైన్యాన్ని పోషించారు. ఎవరితోటి? భారతీయ రాజుల పోషణలో వాళ్ళ యొక్క డబ్బుతోటి వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్లోనే బ్రిటిష్ సైన్యాన్ని పోషించి నేటివ్ రాజులకు అందరికీ వాళ్ళ పరిపాలనలో ఏ అధికారాలు లేకుండా చేసి మొత్తం అధికారం అంతా బ్రిటిష్ వాళ్ళ చేతిలో వచ్చేటట్టుగా వాళ్ళ యొక్క దివాన్ను ప్రధానమంత్రి వాళ్ళ పెట్టుకోని విధంగా పరిపాలన చేయగలిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. మోనోపలి ఆఫ్ ట్రేడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మోనోపలి ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా తమ యొక్క మోనోపలి కొనసాగింది. ఇది మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. మరి మొట్టమొదట కొంత ప్రాఫిట్ కోసం వచ్చింది, ట్రేడ్ కోసం వచ్చి అందరిని నిలగొట్టి మోనోపలి చేసింది. ఈ ఇండియన్
ఆర్టిజాన్స్ను వాళ్ళు నిర్ణయించిన ధర కాడికి ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం నిర్ణయించిన ధర కాడికి వీళ్ళు అమ్మేటట్టు చేసింది మొదటి స్టేజ్లో. తర్వాత స్టేజ్లో ఇంగ్లాండ్ యొక్క వస్తువులకు ఇండియన్ ఆర్టిజాన్స్ తోటి తయారైన వస్తువులు పోటీ పడలేకపోయినాయి. కాబట్టి ఇంకా ఇంగ్లాండ్లో అయితే ఏంది ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చినప్పుడు అక్కడున్న చేతి వృత్తులు నాశనమైన ఇండస్ట్రీలు వచ్చింది. కాబట్టి ఇండస్ట్రీలో చేతి వృత్తులు వాళ్ళంతా ఇండస్ట్రీలో చేరారు. కాబట్టి అక్కడ ఇండస్ట్రీ రెవల్యూషన్ ఇండస్ట్రీస్ ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువైంది. అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళు బాగా తగ్గిపోయారు. కానీ ఇండియాలో అది రివర్స్, అగ్రికల్చర్ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువైపోయింది. ఇండస్ట్రీస్ మీద ఇండస్ట్రీ రెవల్యూషన్ జరగలేదు. కాబట్టి చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్లోకి వచ్చినారు. ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోయింది. ఇది ఫ్రీ ట్రేడ్ పాలసీ తోటి ఇండియాను మోనోపొలీ ఆఫ్ మార్కెంటలిస్ట్ ఫేజ్ అండ్ ఇండస్ట్రియల్ ఫేజ్, రెండు ఫేజ్లో కూడా ఇండియాను ఎక్స్ప్లైట్ చేసి ఇండియా యొక్క ధనాన్ని అంతా కూడా ఇంగ్లాండ్కు తరలించబడింది. దాన్ని డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ టు ఇంగ్లాండ్. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపొలీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ రెవల్యూషన్ సక్సెస్ కావడానికి కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మరి మిగతా వాళ్ళు కూడా తోడ్పడ్డారు. ఇది ఇండస్ట్రీ రెవల్యూషన్ జరిగింది. మరి దాని యొక్క మోనోపొలీ రైట్స్ పోయినాయి, మిగతా వాళ్ళు వచ్చినారు. కానీ ఏదేమైనా పరిపాలన మాత్రం వాళ్ళ ఆధిపత్యంలోకి వచ్చి ఈ ఇండియాను ఒక కాలనీగా మార్చారు. ఇది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. దాని యొక్క మోనోపొలీ 1813 ఇండియాలో, 1833 చైనాలో కూడా వర్తక వ్యాపార యొక్క మోనోపొలీని వదులుకున్నది. కానీ పరిపాలన చేతిలోకి వచ్చింది. ఆ పరిపాలన కూడా తిరుగుబాటు 1857 తిరుగుబాటు ఒక కంపెనీ సొంతంగా హ్యాండిల్ చేయలేకపోవడంతో బ్రిటిష్ పార్లమెంటు ఇంటర్ఫియర్ అయ్యింది. వాళ్ళ సైన్యాలు వచ్చినాయి, కంపెనీ రూల్ అంతమొందించి బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాలో స్థాపించగలిగారు. ఇది ఆ విధంగా ఇండస్ట్రీ రెవల్యూషన్ దాని ఎఫెక్ట్ ఏంటి అంటే కంపెనీ రూల్ పోయింది, ఈ బ్రిటిష్ పరిపాలన రూల్ వచ్చింది. మరి బ్రిటిష్ పరిపాలనకు రూల్కు ఫ్రీ ట్రేడ్ పాలసీ తోటి మరి ఇంగ్లాండ్ యొక్క పరిశ్రమలు, యంత్రాల తయారైన పరిశ్రమల యొక్క వస్తువులు అంతటా ఇండియాలో, మిగతా దేశాలు ఇండియాలో చొప్పించగలిగింది. వాళ్ళ యొక్క రవాణా సౌకర్యాలతో, రైల్వేలతో. సో ఆ విధంగా మరి బ్రిటిష్ పరిపాలన కలోనియల్ ఇంట్రెస్ట్ తోటి ఇండస్ట్రీని మరి మోనోపొలీ ఆఫ్ ట్రేడ్ను ఎస్టాబ్లిష్ వాళ్ళకు అనుకూలంగా ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో పరిపాలన మొదలుపెట్టింది. ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ 18 సిపాయిల తిరుగుబాటు తోటి అంతమైంది. ఆ తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ రూల్ వచ్చింది. ఆ విధంగా మనం పార్లమెంటరీ రూల్ను ఆ తర్వాత చూస్తాం. ఇది మన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపొలీ ట్రేడ్ పోవటము, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఎఫెక్ట్, డీఇండస్ట్రియలైజేషన్. ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, దాని ఫలితాలు ఇవన్నీ